హలో ఎవ్రీవన్, నేను మీ లెక్కల మాస్టారు హరగోపాల్. ఈరోజు 10th క్లాస్ సిలబస్లోనే మనకుండే 14 చాప్టర్స్లోనే ఎక్కువ మంది చాలా గజిబిజిగా ఫీల్ అయ్యే టాపిక్ త్రికోణమితి లేదా ట్రిగనామెంట్రీ. దీని గురించి కాస్త డిస్కస్ అయిపోతున్నాను. ఎందుకు నేను కాస్త అన్నానంటే, ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్ టైం కాబట్టి దీని గురించి పుట్టుపూర్వత్రాలు, ఇది ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు, దీని లోతు ఎంత, ఎక్కడెక్కడ వాడతారు, ఇలాంటివేవి కాకుండా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మనకు అవసరం, ఆ అవసరమైన దాన్ని ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్న వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికి ఈ పర్టికులర్ వీడియోలో బోర్డుతో ఏం పని లేకుండా ఓవరాల్గా సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రిగ్నామెంటరీ ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ నేను త్రికోణమితి అంటే డెఫినేషన్ ఏంటి, అది ఎక్కడ పుట్టింది, ఇదంతా కాకుండా అసలు మనకి ఎక్కువ మంది ఎక్కడ ఇబ్బంది పడతారు, సైన్ అంటారు, కాజ్ అంటారు, టాన్ అంటారు, ఆపోజిట్, అడ్జసెంట్, ఎదుటి భుజము, ఆసన్న భుజము, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎలా ఉంటుందంటే, అసలు ఒక జపాన్ లాంగ్వేజో చైనీస్ లాంగ్వేజో నేర్చుకోవడానికి మొదటి క్లాస్లో కూర్చుంటే సాయంత్రం అయ్యేటప్పటికీ మన మైండ్లో ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయో జస్ట్ యూ కెన్ ఇమాజిన్. అసలు మనకి ఏమాత్రం పరిచయం లేని వర్డ్స్, ఏమాత్రం పరిచయం లేని లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మొదటి క్లాస్లో కూర్చుంటే సాయంత్రం అయ్యేటప్పటికి మనకంతా పిచ్చి పిచ్చిగా ఏదేదో గజిబిజిగా ఉంటుంది. సేమ్ ట్రిగనామెంటరీ వింటున్నప్పుడు కూడా అందరికీ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో వచ్చే టర్మినాలజీ సైను, కాజు, టాను, కొసీకెంట్, సీకెంట్, కాట్ ఇలాంటివన్నీ మనకి ఇంతకుముందు ఎప్పుడు వినని వర్డ్స్. అండ్ దెన్ ఇవి ఒకదానికొకటి రిలేటివ్గా ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. సమ్ రిలేషన్స్ అంటారు, ఐడెంటిటీస్ అంటారు, టేబుల్ అంటారు, వాల్యూస్ అంటారు. మస్తు పిచ్చెక్కిపోతుంది కదా. సో వీటి గురించి సాధ్యమైనంత సింపుల్గా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ట్రిగనామెంటరీ బేసిక్లో మనం చాలామంది, నేను అబ్జర్వ్ చేసింది కూడా, పిల్లలు ఈ రేషియోస్ గుర్తుపెట్టుకోవడం, అంటే నిష్పత్తులు గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బంది పడతా ఉంటారు. చూడండి, సైన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంటా, ఆపోజిట్ బై హైపాంటూసా, ఏదోదో కొంచెం కన్ఫ్యూజన్ అవుతా ఉంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, త్రికోణమితిలో మనకి మొత్తం 6 నిష్పత్తులు ఉన్నాయి. సైన్, కాజ్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్. ఈ 6 నిష్పత్తులు, ఒక్కొక్క నిష్పత్తి ఈ త్రిభుజంలో ఉండే భుజాలకి ఎలా నిష్పత్తి సూట్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకుంటేనే మనకి ట్రిగనామెంటరీ ముందుకెళ్తుంది, త్రికోణమితి ముందుకు తీసుకెళ్తుంది. ఇదే కనుక మనం ఇబ్బంది పడ్డామంటే మీరు ఎంత కష్టపడినా కష్టం మాత్రమే మిగులుతుంది తప్ప ఫలితం ఏమి ఉండదు. సో వీటి గురించి ముందు మనం మాట్లాడదాం. ఎలా గుర్తుపెట్టుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఒక చిన్న పని చేస్తాను. మనకి ఇక్కడ 6 ఉన్నాయి. అబ్బా 6 నా వల్ల కాదు. ఫస్ట్ ఈ మూడింటి గురించి మాట్లాడదాం. సైన్, కాజ్, టాన్. సైన్, కాజ్, టాన్ ఎలా గుర్తుపెట్టుకుంటాము? సైన్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఆపోజిట్ బై హైపాంటూస్, తెలుగు మీడియం వాళ్ళైతే ఎదుటి భుజము బై కర్ణము. అలాగే కాజ్ అంటే అడ్జసెంట్ బై హైపాంటూస్, ఆసన్న భుజము బై కర్ణము. అలాగే టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. బాగానే ఉంది. మరి ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాము? చూడండి, నేను ఒక చిన్న సెంటెన్స్ చెప్తున్నాను. నా దగ్గర ఉండే స్టూడెంట్స్లో కొంతమంది స్టడీస్లో సూపర్గా చదువుతారు. సడన్గా మీకు డౌట్ రావచ్చు, మీ సోదంతా మాకెందుకు సార్, ఎందుకు చెప్తున్నారు ఇదంతా? సో ఇదే ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో చెప్తున్నాను, వినండి. మై నేమ్ ఇస్ హరగోపాల్. హరగోపాల్కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుతారు అని ఒక థర్డ్ పర్సన్ ఇంకొక పర్సన్తో చెప్తున్నారు. సో ఇదే నేను ఇక్కడ రాస్తున్నాను, వినండి. హౌ యు సే, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో, సమ్ ఆఫ్ హరగోపాల్స్ చిల్డ్రన్ ఆర్ హైలీ టాలెంటెడ్ ఓవర్ అకాడమిక్స్. ఐ రిపీట్, సమ్ ఆఫ్ హరగోపాల్స్ చిల్డ్రన్ ఆర్ హైలీ టాలెంటెడ్ ఓవర్ అకాడమిక్స్. మీరు ఒక్కసారి నేను రాసిన ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దీని మీనింగ్ ఏంటంటే, హరగోపాల్ అనే ఒక వ్యక్తి యొక్క పిల్లలు అంటే సొంత పిల్లలు కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు, స్టడీస్లో దుమ్ము లేపేస్తారు అనే కదా దీని అర్థం. సో ఒక్కసారి ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ ఒకసారి జాగ్రత్త చూడండి. మొత్తం 9 వర్డ్స్, 9 పదాలు ఉన్నాయి. సమ్ ఆఫ్ హరగోపాల్స్ చిల్డ్రన్ ఆర్ హైలీ టాలెంటెడ్ ఓవర్ అకాడమిక్స్ అని. సో మన కన్వీనియంట్ కోసం నేను
ప్రతి వర్డ్లో మొదటి ఆల్ఫాబెట్ క్యాపిటల్ లెటర్లో పెట్టాను. ఒక్కసారి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎస్ అంటే ఇక్కడ సమ్మన్ కనపడుతుంది కదా, ప్రస్తుతానికి సమ్మన్ తీసేసి ఎస్ అంటే సైన్, సైన్. ఆఫ్ లో ఓ కనపడుతుంది, ఆపోజిట్. హరగోపాల్లో హెచ్ కనపడతా ఉంది, హైపాంటనస్. సో సైన్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపాంటనస్. అర్రే అయిపోయింది. సెకండ్ వన్ చూడండి, చిల్డ్రన్ ఆర్ హైలీ, చిల్డ్రన్ ఆర్ హైలీ. చిల్డ్రన్ లో సి కనపడుతుంది, కాస్. అడ్జసెంట్ లో మీన్, అడ్జసెంట్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది, ఆర్ లో ఏ ఉంది. అడ్జసెంట్ హైలీలో హెచ్ ఉంది. సో కాస్ ఇస్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపాంటనస్. చివరిది టాలెంటెడ్ ఓవర్ అకాడమిక్స్. టాలెంటెడ్ లో టీ ఉంది, టాన్. ఓవర్ లో ఓ ఉంది, ఆపోజిట్. అకాడమిక్స్ లో ఏ ఉంది, సో అడ్జసెంట్. సో సింపుల్. ఈ 9 వర్డ్స్ ఒక సెంటెన్స్ లాగా గుర్తుపెట్టుకుంటే, సమ్ ఆఫ్ హరగోపాల్ చిల్డ్రన్ ఆర్ హైలీ టాలెంటెడ్ ఓవర్ అకాడమిక్స్ అని గుర్తుపెట్టుకుంటే, సైన్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపాంటనస్, కాస్ ఇస్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపాంటనస్ అండ్ టాన్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకి కనపడే సైను, టాను, కాస్ గుర్తుంటాయి. ఇవి 3 గుర్తుంటే దీని నెక్స్ట్ వచ్చే కొసికెంట్, సీకెంట్, కాట్ గుర్తుంటాయి. ఇవి 6 కంఫర్ట్ గా గుర్తుంటేనే మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ అన్నది కంఫర్ట్ గా చేయగలరు. సో మై డియర్ చిల్డ్రన్, నా సెన్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దిస్ సెంటెన్స్. ఈ ఒక్క సెంటెన్స్ మీదే, ఈ 3 రేషియోస్ మీదే, దాన్ని బేస్ చేసుకుని ఈ 3 రేషియోస్ మొత్తం ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాము, లేదా ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ నేను మళ్ళీ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి టిపికల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా, దాని గురించి మాట్లాడుతున్నాను. అండ్ దెన్ సో రేషియోస్ గుర్తుపెట్టుకోవడం ఎలా, ఫినిష్ అయిపోయింది కదా. సో తీసేద్దాం పక్కకి. సో నెక్స్ట్ ట్రిగ్నామెంటరీలో చాలా మంది ఇబ్బంది పడేది ఏంటి అంటే, మనకి సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్ లో 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees వీటి వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం గురించి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇక్కడ కూడా నేను ఒక్కటే మాట చెప్తాను, మీరు సైన్ కి సంబంధించిన సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 గుర్తు పెట్టుకోగలిగితే మీకు ఎంటైర్ టేబుల్ మీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నట్టే. సో వినడానికి బాగానే ఉంది, అసలు ఆ సైన్ గుర్తు పెట్టుకోవడం ఎట్లా, మేము బై హ్యాడ్ మాత్రమే చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవడం కోసం నేను చిన్న షార్ట్ కట్ చెప్తాను, చూడండి ఏంటి అని. సో ప్రస్తుతానికి నేను కాస్త ఇట్లా నా స్క్రీన్లో ఇది టేబుల్, సైన్, కాస్ కనబడుతున్నాయి కదా. ప్రస్తుతానికి ఎంటీ పెట్టాను, అంతా వాల్యూస్ అంతా ఎంటీ పెట్టాను. ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఫస్ట్ రో సైన్ రో కనుక గుర్తుపెట్టుకోగలిగితే అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. అయితే సైన్ ఎలా గుర్తుపెట్టుకుంటాము అన్నదే ఇంపార్టెంట్. సో దీనికోసం నేను ఒక చిన్న థింగ్ చెప్తున్నాను. మన బాడీలో కూడా చాలా చోట్ల మ్యాథమెటిక్స్ ఇమిడి ఉంది. సో ఇప్పుడు పూర్తిగా డిస్కస్ చేయట్లేదు ఈ వర్డ్ గురించి. ప్రస్తుతానికి నా హ్యాండ్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ చూడండి. సో చాలా మంది ఏముంది పెద్ద హ్యాండ్లు అంటారు, కానీ బట్ ప్రాపర్గా ఆలోచిస్తే కరెక్ట్గా మనం మరీ ఇట్లా ఎక్స్పాండ్ చేసి పెట్టకుండా మామూలుగా పెట్టినా కూడా ఇది చూడండి, ఇది స్ట్రైట్గా పెడితే, ఇది స్ట్రైట్గా పెడితే దీనికి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. దీనికి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. మీరు కావాలంటే పేపర్ మీద 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees పెట్టి మీరు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టారంటే 99% కాస్త అటు ఇటుగా ఈ 5 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో మీరు డ్రా చేసిన 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి. దేవుడు అంత అద్భుతమైన థింగ్ పెట్టాడు మన చేతిలో. సో ఇలా పెట్టినప్పుడు ఇది 0 degrees, ఇది 30 degrees, ఇది 45 degrees, ఇది 60 degrees, ఇది 90 degrees. సో సింపుల్ టు రిమెంబర్ ద వాల్యూస్ 0, 30, 45, 60, 90 కదా. ఇప్పుడు సైన్ తో మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, సైన్ ఆఫ్ 0 అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం, సైన్ ఆఫ్ 30 అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం, సైన్ ఆఫ్ 45 అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం, 60, 90 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే నేను మీకు ఒక చిన్న థింగ్ ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాను, స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు జాగ్రత్తగా చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి, నేను ఒక వాంటెడ్గా అలా రాశాను. ఏంటి రాస్తున్నాను, పైన ఇలా ఇలా పెద్ద పెట్టాను. ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ నేను దీని గురించి మాట్లాడుతున్నాను అనుకోండి,
దీని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, సైన్ జీరో, జీరోకి కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? ఏమీ లేవు కదా. సో నెంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో ద ఫింగర్ యు ఆర్ టేకింగ్, నెంబర్ ఆఫ్ ఫింగర్స్. ఇప్పుడు మీరు ఈ ఫింగర్ గురించి మాట్లాడుతుంటే దీని కింద ఫింగర్స్ ఏమి లేవు. ఇక్కడ గురించి మాట్లాడుతుంటే దీని కింద 1 ఫింగర్ ఉంది. సపోజ్ 45 గురించి మాట్లాడుతుంటే కింద 2 ఫింగర్స్ ఉన్నాయి. 60 గురించి మాట్లాడుతుంటే కింద 3 ఫింగర్స్ ఉన్నాయి. 90 గురించి మాట్లాడుతుంటే కింద 4 ఫింగర్స్ ఉన్నాయి. సో ఐ సే దట్ మీరు ఏ ఫింగర్ గురించి అయితే మాట్లాడుతున్నారో నంబర్ ఆఫ్ ఫింగర్స్ సింపుల్ గా బిలో అని చెప్తున్నాను, అంటే కింద ఉండే ఫింగర్స్. ఇప్పుడు చూడండి, సో సింపుల్ గా మీకు అర్థమైపోతుంది అది ఏంటి అనేది. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఐసెట్ 0, 30, 45, 60, 90 అన్నాను కదా. సైన్ జీరో, జీరోకి కింద ఏమున్నాయి? ఫింగర్స్ లేవు. సో ఆన్సర్ ఏమవుతుంది మీకు? స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో అన్నాను, 0/4. 0 డివైడెడ్ బై ఏ నెంబర్ తీసుకున్నా ఎక్సెప్ట్ 0 అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అవుతుంది. సో సైన్ 0 వాల్యూ 0. అదే సైన్ 30 తీసుకోండి, సైన్ 30 దీని కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1 ఉంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1, బోర్డ్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4. 1 పర్ఫెక్ట్ స్క్వేర్, 4 పర్ఫెక్ట్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 is 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is 2. సో సైన్ 30 వాల్యూ 1/2. అలాగే సైన్ 45 తీసుకుంటే 2 ఫింగర్స్ ఉన్నాయి బిలో దట్ 1. సో 2/4 మీరు క్యాన్సిల్ చేస్తే 1/2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి అలాగే వదిలేస్తాం. సో 1/√2. అలాగే సైన్ 60 3 ఉన్నాయి, 3/4, 4 పర్ఫెక్ట్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ 3 కి అలాగే వదిలేస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 సైన్ 60 వాల్యూ. ఫైనల్ గా సైన్ 90 వాల్యూ, సైన్ 90 కింద 4 ఫింగర్స్ ఉన్నాయి, 4/4 1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1. సో సింపుల్. సైన్ 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2 అండ్ సైన్ 90 1. సో మై డియర్ చిల్డ్రన్ అండ్ వ్యూయర్స్, ట్రిగనామెంట్రీలో అసలు దాదాపు 70-75% ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి నేను మాట్లాడుతుంది 10th క్లాస్ సిలబస్ గురించి చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ఇన్ఫర్మేషన్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇది తెలిస్తే కంఫర్ట్ గా మీరు ఏ ప్రాబ్లమ్ హ్యాపీగా కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి చేయగలిగితే ట్రిగనామెంట్రీ కొత్త లాంగ్వేజ్, అరే నాకేదో కొత్తది నేర్చుకుంటున్నా ఫీల్ తో చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అసలు రేషియోస్ ఎలా పెట్టుకుంటామంటే, సమ్ ఆఫ్ హరగోపాల్ చిల్డ్రన్ ఆర్ హైలీ టాలెంటెడ్ ఓవర్ అకాడమిక్స్. సమ్ ఆఫ్ హరగోపాల్స్ చిల్డ్రన్ ఆర్ హైలీ టాలెంటెడ్ ఓవర్ అకాడమిక్స్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ట్రిగనామెంట్రీలో ఉండే మొదటి 3 రేషియోస్ కరెక్ట్ గా గుర్తుంటాయి. అవి తెలిస్తే దాని కింద రేషియోస్ కూడా గుర్తుంటాయి. అలాగే టేబుల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సైన్ వాల్యూస్ కనుక గుర్తుపెట్టుకుంటే మరి బానే ఉంది సైన్, మరి వాట్ అబౌట్ కాజ్, టాన్, రిమైనింగ్ వాల్యూస్ అని మీరు అడగచ్చు. సో సింపుల్, టీచర్స్ చాలా సార్లు చెప్పి ఉంటారు, బట్ నేను కూడా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ఎంటైర్ టేబుల్ చూపిస్తున్నాను. సైన్ 0 ఉంది, సైన్ 30 1/2 ఉంది, సైన్ 45 1/√2 ఉంది, సైన్ 60 √3/2 ఉంది, అలాగే సైన్ 90 1 ఉంది. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి మాట్లాడుతుంది ఎలా గుర్తు పెట్టుకుంటామని దానికోసం మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎలాంటి రీజన్స్ ఇవ్వట్లేదు. సో కాస్ కి సో సింపుల్, ఈ సైన్ కి మీరు ఏదైతే రోసారో అదంతా రివర్స్ ఆర్డర్ లో రాస్తే సో కాస్ 0 1 అవుతుంది, కాస్ 30 √3/2 అవుతుంది, కాస్ 45 1/√2 అవుతుంది, అలాగే కాస్ 60 1/2 అవుతుంది, కాస్ 90 0 అవుతుంది. వన్స్ ఒక్కసారి ఈ 2 చూస్తే మీరు సైన్ కాస్ రివర్స్ ఆర్డర్ లో ఉన్నాయి. టాన్ ఏముంది? సైన్ డివైడెడ్ బై కాజ్. అలాగే మనకు ఆర్డర్ లో పైన సైన్ ఉంది, కింద కాజ్ ఉంది. పైన ఉండే వాల్యూ కింద ఉండే వాల్యూ జస్ట్ మధ్యలో ఒక ఇమాజినరీ డివైడెడ్ బై సింబల్ ఉంచుకుంటే సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. 0/1 tan 0 0, 1/2 √3/2, tan 30 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3, అలాగే tan 60 tan 45 tan 90. సో మై డియర్ చిల్డ్రన్, ఈ 2 విషయాలు కనుక మీకు ప్రాపర్గా గుర్తుంటే ట్రిగనామెంట్రీ చేయడం అంత మీరు అనుకున్నంత కష్టమైన విషయం ఏం కాదు. సో ప్రస్తుతానికి ఈ వీడియోను ఇంకొకసారి రివైండ్ చేసి చూసుకుంటే అరే ఇంత చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయి కదా అని మీకు అర్థమవుతుంది. నేను మరొక వీడియోలో మళ్ళీ ఒక టాపిక్తో కలుస్తాను. మళ్ళీ అంతవరకు టేక్ కేర్, బాయ్. మీ లెక్కల మాస్టర్.